చస్తావా? అయినా మేమే దొరికావా? పోతలకి నువ్వు పిచ్చోడితే ఏమిటి గాంధీ? నేను పిచ్చండి. మీరే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పిచ్చిలో పడి కొట్టుకుపోతున్నారు. అయినా నీ ఒక్కదానికే మగాడు దొరికాడు అనుకుంటున్నావా? చెయ్యేంటి ఆ చెయ్యంగా కొట్టానంటే దీపం చటర్జీ సౌండ్ వేసినట్టు మగాళ్ళు. మధ్యలో వాడేవాడు శివ సినిమా వాళ్లే గాని మళ్ళీ ఎప్పుడన్నా ఇట్ట రోడ్డు మీద వాటేసుకుని కనపడ్డారో గొంపలేవు. పండి మరీ అంతగా ప్రేమించేయబాకండ్రా నాయన. రేపేదన్నా జరగకూడదు జరిగితే పిచ్చాళ్ళు అయిపోతారా. ఎట్టా బతుకుతారో ఏంటో. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? అమ్మా, నా మొదటి జీతంతో నీకోసం కొన్న చీరలు కాదనకమ్మా. సర్లే, మీ అక్క చూసిందంటే ఇంకేమన్నా ఉందా? నా ప్రాణం తీసేస్తుంది. అయ్యా, వేళకు అన్నం తింటున్నావా? ఆ సన్యాసిరావు వింటూనే ఉంటున్నావంటగా? పిల్ల పొందుకైందేనా? అది అంటే నాకన్నీ తెలుసులేరా. నీ పెళ్ళైనా కళ్ళారా చూసుకునే అదృష్టం ఉందో లేదో నాకు. అమ్మో అక్క, మాయమైపోతే బెటర్. అదా నేను వద్దన్నానమ్మా. అయినా వాడే బలవంతాన్ని ఇక్కడ పెట్టి పరిగెత్తాడు. డ్రైవర్ చేతికిచ్చి తిప్పి పంపించేస్తాను. తిప్పి పంపడం ఎందుకు? దూరమైన నీ కొడుకు కూతురు గుర్తుగా వాటిని నీ దగ్గర దాచుకో. భలే ఛాన్సులే లలలాం లలలాం లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే లలలాం లలలాం లక్కీ ఛాన్సులే. పులుసు చప్పగా ఉండేమిటి? మా నాయనే ఎక్స్ప్రెస్ స్పీడ్ లో కూడా రుచులు ఎంత చక్కగా కనిపెడతావో. బేబీ చప్పగా ఉందట, కొంచెం ఉప్పు వేయమ్మా. మన ఉప్పు పులుసు అంటే గాంధీకి ఎంత ఇష్టమో కది గాంధీ. సరిపోతుందా? వేయి చూద్దాం. గాంధీ తిను, బాగా తిను, కడుపు నిండా తిను తిను. హలో, జస్టిస్ రుద్రమదేవి హియర్. అమ్మో, ఏంటి అక్క? హలో అమ్మా. హలో అమ్మా, నేను లక్ష్మిని. బాగున్నావమ్మా? అమ్మా, నాకిప్పుడు 5వ నెల వచ్చింది. ఆయనేమో ఇక్కడే సీమంతం జరిపిస్తానంటున్నారు. నువ్వు తప్పకుండా రావాలమ్మా. సమాధానం చెప్పవేంటమ్మా? ఆవు అంటావే కానీ మాట్లాడవేంటి? పక్కన అక్కుందా? రాంగ్ నెంబర్.
ఈ ఇంట్లో వస్తువులు ఇంకేమైనా కావాలంటే నన్ను అడగక్కర్లేదు. అంటే ఈ ఇంట్లో వస్తువులతోనే గాని మనుషులతో నాకేం సంబంధం లేదంటావా? కోర్టు నుంచి తిరిగి వచ్చే వరకు నేను కూడా నాకు నువ్వు నీకు నేను అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత తెలిసింది నీ వాళ్ళు వేరే ఉన్నారని, నాకు నేను తప్ప ఎవరు లేరని. ఇప్పుడు నేనంత కాని పని ఏం చేశానని? అది నీ మనసుకు తెలుసు. నాకు ఓ మనసు ఉందని తెలిసిందనివి ఈ అమ్మ మనసు అర్థం చేసుకోలేవమ్మా? అర్థం చేసుకున్నాను గనుకే ఆ మనసులో నాకు చోటు లేదని తెలుసుకున్నాను. ఏమిటే నువ్వు తెలుసుకుంది? పెద్ద జడ్జివి కదా అనుకుంటున్నావేమో. అది కోర్టులో, నా దగ్గర కాదు. తోడ పుట్టిన వాళ్ళని నువ్వు కాదనుకోవచ్చు కానీ కడుపును పుట్టిన వాళ్ళని నేను వదులుకోలేను. నా కూతుళ్ళు ఇద్దరూ నాకు కావాలి. రెండు కళ్ళు మూసుకునేనా నీ న్యాయం బ్రతకొచ్చు కానీ నేను కన్ను మూసుకుని సగం బతుకు చీకటి చేసుకోలేను. ఇంకే నువ్వు కోరుకున్న వెళ్తుల్లోకి వెళ్ళు. రోజు నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ గౌను నీ చేతుల మీదుగా ఎందుకొని నీ చేతికి ఎందుకు అందించదానో తెలుసా? నా బాధ్యతను భద్రంగా కాపాడతావని. కానీ ఇప్పుడు ఇవాళ చెప్పుతూ మొహాన్ని కొట్టినట్టు చెప్పాక కూడా ఇంకా పట్టుకుని వెళ్ళడానికి నేను నిన్ను కన్న తల్లినే. అయినా నిన్ను అనుకునే లాభంలే. ఓ పెళ్ళ, పెటాకుల, బిడ్డ, పాప మొండి బతుకుతో బండ పారిపోయిన దానివి. నీకండ అభిమానం ఎందుకు? ఆడజన్మ మెత్తంగానే సరా. నాది కడుపు తీపమ్మా, కడుపు తీపి. ఎవర్రా అదేనా? ఏమే నువ్వేనా కాలేజీలో మా వాడికి ఓట్లు వేయొద్దని చెప్పింది? మాట్లాడవే. చూపులతో చంపేద్దామనే. నా మడిసికే ఎదురు తిరుగుతావా? ఈ ఈరిగాడంటే ఏటనుకున్నావే? ఈ ఊళ్ళో అన్ని కాలేజీల్లోనూ నా కుర్రాళ్లే గెలవాలా? అన్ని ఫ్యాక్టరీల్లోనూ నా యూనియన్లే ఉండాలా? లే, ఇప్పుడు నిన్ను రోడ్డు మీద రేపు చేస్తే అడిగే దిక్కెవడే? ఇంతమంది ఉన్నారు, పక్కలేరా అడ్డుపడలేరా? ఏంటి ఏం చూస్తున్నారు ఇక్కడ? పోండి. చూసావా జనం నేనంటే ఎలా అడిలి సత్తున్నారో? ఆడదానివి గనక మొదటి తప్పు కింద వదిలేస్తున్నా. ఒళ్ళు దగ్గరెట్టుకుని మసులుకో, లేకపోతే ఉప్పు పాతరేస్తా. జాగ్రత్త. సార్ మీకోసం చెప్పబోయా? మీకోసం ఆవిడ వచ్చారు సార్. మీ లవరండి, క్షమించాలి, మీరు పెళ్లి చేసుకోబోతున్నారు చూడండి, ఆవిడండి. దేవా, అచ్చరే నువ్వెందుకు వంకలు తిరిగిపోతున్నావు? సిగ్గేస్తుందండి. ముందు పొట్ట తగ్గించు, తర్వాత సిగ్గుపడదు కానీ. ఎస్ సార్. అదేమిటి దేవి, ఆటోలోనే కూర్చున్నావే? లోపలికి రావచ్చుగా. నిన్నే దేవి, ఏం జరిగింది చెప్పు. నేనున్నానుగా. అసలు ఏం జరిగింది?
ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, జాగ్రత్త. హాస్టల్ వచ్చేసిన. థ్యాంక్స్. బాయ్ బాయ్. దేవి 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 1 minute. 1 minute. See you. వెళ్ళమంటుంటే వీలైనంత ఎక్కువసేపు నిన్ను చూద్దామని. గుడ్ నైట్. ప్రేమించుకోవడంలో ఇంత గొడవ ఉందన్నమాట. ఏంటా సూపు? నీ మొగుడుతో నన్ను లోపలతో ఇచ్చావు, ఆడి రంకు మొగుడు ద్వారా బయటకు వచ్చాలే. ఇప్పుడు తెలిసిందా నీకు నీ మొగుడికి నేను మొగుడినన్నమాట. మిస్టర్ ఉపేంద్ర, ఆ గొలుసేమిటి? అరెస్ట్ చేయడానికి ఆధారం. ఎవరిని? కొత్తగా కోటు తొడుక్కున్న పాత కేడీని. ఉపేంద్ర? ఎస్ సార్. ఈ గొలుసు ఎక్కడ పోగొట్టుకున్నాడో, ఎప్పుడు పోగొట్టుకున్నాడో మీరే అడగండి. అది కాదు సార్, నిన్న సాయంత్రం ఈ వీరిగాడు. మంచి మర్యాద లేకుండా ఏమిటా మాటలు? ఆయన ఎవరనుకుంటున్నావు? రూలింగ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఇవాళే పవర్లోకి వచ్చారు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన నిన్న ఊళ్ళోనే లేరు. మార్నింగ్ ఫ్లైట్ లో ఢిల్లీ నుండి వచ్చారు. అర్థమైందా? ఇక వెళ్ళా. అది కాదు సార్, ఈ గొలుసు. ఏమిటయా ఇందాక నుంచి గొలుసు గొలుసు అని ఓ గొంచుకుంటావు? అట్లాంటి గొలుసు ఆయన ఒక్కడికేం కర్మ. ఇదిగో మాకు ఉంటాయి. మాకనేంటి, నాగానంద స్వామిజీ భక్తులందరి దగ్గర ఉంటాయి. చూపిస్తాడయా. ఇప్పుడేమంటావు? ఇంకా చూస్తావే? నీ ప్రతాపం చాలు గాని. ఎస్పీ గారు, పాపం కుర్రాడు పొరపాటు పడి ఉంటాడు. ఈసారి క్షమించి వదిలేయండి. నువ్వు వెళ్ళు బాబు. ఇక వెళ్ళు. సారీ సార్, మా వాళ్ళ పొరపాటుకి నేను క్షమాపణ చెప్తాను. దాందే ఉంది కానీ ఎస్పీ గారు, కుర్రాడు 7 మీద ఉన్నాడు. కొన్నాళ్ళు రాష్ట్రం 4 మూలలా తిప్పించండి, దారిలో పడతాడు. ఉద్యోగం మాత్రం ఓడగొట్టదు సుమా. నా మీద కోపంతో నక్సలైట్లో చేరిపోతే నేను భరించలేను. అవును, నువ్వు భరించలేవు. నిజమే, నేను కష్టపడినా కన్నీళ్లు పెట్టినా నువ్వు భరించలేవు. కానీ కానీ నువ్వు ఇంత చేత కానివాడవన్న నిజాన్ని నేను భరించలేను. నీ నుంచి నేను కోరుకునేది జాలితోనూ దయతోనూ నువ్వు కడతంటున్న తాలిబొట్టు కాదు, కలో గెంజో ఇంత తిండి పెట్టే మొగుణ్ణి కాదు. నా గుండెల్లో చిచ్చు పెట్టిన ఆ వీరిగాడి గుండెలు చీల్చి నాకు రక్త తిలకం దిద్ది పౌచున్న మగాణ్ణి. ఆ రివాల్వర్తోనే వాడి ప్రాణాలు తీసుకొచ్చుంటే కన్నీళ్లతో కాళ్ళు కడిగి ఉండేదాన్ని. అంతేగాని దుర్మార్గుల ముందు తల దించుకొని తిరిగొచ్చిన నీతో
తల వంచుకొని తాళి కట్టించుకోలేను. నేను కూడా నీలా ఆవేశపడేవాడిని అయితే ఆ వీరుగాడిని చంపడంతో పాటు కాకి బట్టలు తొడుక్కున్న ఈ శరీరంతో కటకటాల్లోకి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకునేవాడిని. ఏదో ఒక రోజున చట్టబద్ధంగానే వాడి అక్రమాలను అంతం చేసి తీరుతాను. అంతవరకు నీకు నా మొహం కూడా చూపించాను. ఈ దండెందుకు? ఎన్కౌంటర్ లో లాకప్ మర్డర్ లో చచ్చిపోయిన వాళ్ళు శవాలే ఉంటే తీసుకొస్తున్నారా? మీరు వాళ్ళకి దండేసి పోలీస్ బ్యాండ్ వంచి పాపాలన్నీ కడిగేసుకుంటారా? కొత్త ఎస్పీ కోసం మేము నిలబడితే మధ్యలో నీగోలంటే పోవదరికి. సరే వెళ్ళిపోతాను. కొత్త ఎస్పీ కోసం గోడి పలావు ఫ్యామిలీ టైప్ పాప రెడీ చేశారో లేదో చూద్దామని. నీకు మంచిగా చెప్తే బుర్రకెక్కదు కానీ ఎవరితను? ఆడా పిచ్చాడు సార్. నో, ఐఎమ్ నాట్ మ్యాడ్. ఐఎమ్ చౌదరి, లాయర్ చౌదరి ది గ్రేట్. గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. ఆఫీసులో అడుగు పెట్టడం కన్నా ముందు ఈ ఊళ్ళో నేను చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. వెళ్ళొస్తాను. రావయ్య చౌదరి, నిన్ను దారిలో డ్రాప్ చేస్తాను. గెట్ ఇన్. థ్యాంక్ యూ సార్. వీరిగా ఎవడ్రా అది? మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు? పదవి పలుకుబడి వచ్చినా నీలాంటి నీచులెప్పుడు మా పోలీసులకు పాతకేడీలేరా? ఈ పొగరుతోనే రాష్ట్రం పొలిమేరలు తిరిగి వచ్చావు. అయినా బుద్ధి రాలేదా? నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన సిగ్గురాని నీలాంటి నీచులకు బుద్ధి చెప్పడానికేరా మళ్ళీ తిరిగి వచ్చాను. అరచేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని అడ్డదారులతో నిజాయితీని అడ్డుకోవాలనుకుంటే అది నీ తరం కాదు. ఈ డవిలాగులన్నీ గోడ మీద ఎర్ర రంగుతో రాసుకోవడానికే. నాకు ఎర్రెత్తిందంటే ఈసారి బదిలీ చేయించడం కాదు, బలేయించేస్తాను. వీరిగా ఆ పనే నేను చెయ్యాలనుకుంటే నిన్నిక్కడే నీ ఇంట్లోనే సమాధి చేయగలను. కానీ నీలాంటి నీచుల కోసం ధర్మం తప్పి దిగజారలేదు. దిగొచ్చాడండి ధర్మరాజు. చేతగాదని చేతులు ముడుచు కూసో. ఇంకా బుద్ధి పుడితే మీలాంటి పెద్ద మనుషులతో పెట్టుకోవడం తప్పైపోయిందని కాళ్ళ మీద పడు. తెల్లారేటప్పటికి ఐజీని చేసి అక్కడ కూర్చోబెడతా. నేనొచ్చింది నీ కాళ్ళు పట్టుకోవడానికి కాదురా. కళ్ళు లేని చట్టంతో దాగుడు మూతలాడుతున్న నీలాంటి దగాకోరుల్ని కటకటాల్లోకి తీయడానికి. ఈసారి సెంట్రల్ జైల్లో నీతో రాళ్లు కొట్టించకుండా ఊరు దాటితే నా పేరు ఉపేంద్రే కాదు. మగాడివైతే కాచుకో, వస్తా. ఈసారి ఒట్టి చేతితో కాదు, నీ ఢిల్లీ బాబాయిలు కూడా బాబోయ్ అనిపించే నాన్ బెయిలబుల్ వారెంట్తో. ఎస్.